ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన స్నేహితులారా, బాగున్నారా? కొన్ని దినాల తర్వాత మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా దేవునితో నువ్వు చేసుకున్న మనవి, నువ్వు చేసిన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, ఆయన నీకు దయచేస్తాడు. ఎందుకంటే దేవుడు నన్ను గణపరచువారిని నేను గణపరుస్తానన్నాడు. నిజంగా దేవునిందు ఆనందించేవారిని దేవుడే బలపరుస్తాడు. నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన్ని మనవి వింటాడు. భయపడక ధైర్యం తెచ్చుకో అన్న దేవుడు ఇంకెందుకు చెప్తాడు. నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్న నీవు దిగులు చెందకు. ఒకవేళ ఎన్నో రకాల పరిస్థితులు నిన్ను కలవర పెడుతూ ఉంటాయి, అయినప్పటికీ కూడా కలవరపడద్దు, దిగులు చెందద్దు. ఈ సంవత్సరంలో నిన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు మారాలాంటి పరిస్థితులు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో మనం ముందుకెళ్దాం. ముఖ్యంగా నీ జీవితంలో ప్రభు చిత్తం ఏమైందో అదే నీ జీవితంలో జరుగును గాక. అదే నీ జీవితంలో ప్రభు కార్యాభివృద్ధి చేయను గాక. రండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను. దేవుడు బహు స్పష్టంగా చెప్తున్నాడు, నేను నీకు ఆరోగ్యము కలిగిస్తాను అంటున్నాడు. ప్రియమైన వారలారా, మనిషికి ఎప్పుడు ఆరోగ్యం అంటారు? అర్థమైందా? కొంతైనా అర్థమైందా? మనిషి జీవితంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే మనిషి చేయవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి చేయకుండా కొన్ని వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. దాని విషయంలో నేనేం చేయలేను. కొన్ని దేవుడు తన మహిమార్థమై ఉంచుతూ ఉంటాడు, దాని విషయం ఎవరు మాట్లాడలేం. అయితే కొన్ని మాత్రం చాలామంది బలహీనులు అవుతున్నారు. చాలామంది ప్రియమైన వాళ్ళరా సరైనటువంటి ఆరోగ్యము లేకపోవడానికి కారణం రండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడిచిన సంవత్సరమును శాంతిని నీకు కలుగచేయును. అర్థమవుతుందా? దేవుని ఉపదేశాన్ని గనుక వినగలిగితే, ఇంకా దేవుని ఉపదేశాన్ని ఎప్పుడైతే మనం వింటామో, మన స్వబుద్ధిని ఆధారం చేసుకునక పూర్ణ హృదయముతో దేవుని నమ్ముతామో, అప్పుడు 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన తోవలు సరళము చేయును. 8వ వచనం. ప్రియ 7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. కాబట్టి మన జ్ఞానం ఎంతవరకు అండి? నేను చాలా జ్ఞానవంతునండి, చాలా బాగా అన్నీ కూడా చేయగలను అన్న విధానం మానవ జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా టెంపరీ. మన జ్ఞానం అంతా టెంపరీ. అర్థమవుతుంది ప్రియనేస్తమా? కాబట్టి ఈరోజు నేటి సమాజంలో చాలామంది ఇలానే అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఉపదేశం, దేవుని సత్యము, దేవుని యొక్క ఆలోచనలు
దేవుని వాక్యం మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలమో అప్పుడు మన జీవితానికి సంపూర్ణమైన ఆరోగ్యం. ఒకవేళ మన అవిధేయతలను బట్టి జబ్బులు కూడా తెచ్చుకునే ప్రమాదం ఉంది. మన పాప క్రియలను బట్టి ఆ జబ్బు తెచ్చుకునే పరిస్థితి ఉంది. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆయన రక్తమాంసంలో అయోగ్యంగా చేయవేసి నీ జీవితంలో కూడా నీకు కూడా జబ్బు వచ్చే పరిస్థితి, రోగం వచ్చే పరిస్థితి. ఒకవేళ నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ప్రియమైన వారరా, జాగ్రత్త, రోగాలు వస్తాయి. ఒక చెల్లి నాకు ఫోన్ చేసింది. తన బాధంతా ఒక పేషెంట్ విషయంలో తను చెప్పిన విషయం ఎంతో బాధాకరమైన విషయం. ఎంతోమంది పేషెంట్లు వస్తుంటారు చెల్లి దగ్గరికి. ఇలా చెప్తూ వచ్చింది, అన్నయ్య మరి ఇలా ఉందంట పరిస్థితి. ఒక అక్క బాధపడుతూ ఉంది. తన భర్త తాగుబోతూ విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. తిరిగి తనకు ఎయిడ్స్ వ్యాధి అంటింది. అది నాకు కూడా అంటించాడమ్మా. నాకు అంటించడమే కాదు, వేరే వాళ్ళకాడ తిరిగి ఇంకా కొంతమందికి అంటించాడు. ఎన్నో జీవితాలు పాడైపోయాయి. మా పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా మారుతాడంటే ఏదో కొంచెం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు అంటించేవారు ఎక్కువైపోయారు, అంటించుకునేవారు ఉన్నారు, అంటించేవారు ఎక్కువైపోయారు. ఆ భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. అక్రమ సంబంధాలు, అక్రమ విధానాలు, అక్రమ బంధాలు, అక్రమమైన జీవితం, అక్రమమైన మార్గంలో జీవిస్తూ ఎన్నో రకాల పరిస్థితులు మానవ జీవితాన్ని కమ్ముకుంటున్నాయి. ప్రియనేస్తమ, జాగ్రత్త. ప్రభు నీకు తోడే ఉంటాడు. హిజ్కియాకు ప్రభువా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆరోగ్యం ఇవ్వలేదా? రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాలు బాగాలేనప్పుడు ఆరోగ్యమే లేదా? ఆ బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు ఉన్న వానికి దేవుడు ఆరోగ్యం ఇవ్వలేదా? మా ప్రియమైన మార్కు సువార్త 5వ అధ్యాయంలో సేనా దేహం పట్టిన వానికి దేవుడు ఆరోగ్యం ఇవ్వలేదా? దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. తప్పక ఆయన పాదాలు పట్టుకుంటే ప్రభు. ఇప్పుడు ఆరోగ్య సమస్య ఎక్కువైందండి. కారణం దేవునిలో సరిగా లేక, మంచి మనసు లేక, మంచి హృదయం లేక ఇష్టానుసారంగా జీవిస్తే నీ జీవితం కూడా ప్రమాదమే. రండి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవుని స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మా పరమ తండ్రిని నేను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రియులు కూడా ఎన్నో రకాల కష్టాలు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకునండి నాయన. వారిని మీరు ఆదరించండి, బలపరచండి. వారి కన్నీటిని నాట్యంగా మార్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. తెగల తండ్రి, పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఆయన. కృప చూపండి ఆయన, సహాయం చేయండి ఆయన. నా ప్రభుని నువ్వు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, స్తోత్రాలు ప్రభు. సహాయం చేయండి. మా ప్రియులు ఎదుర్కొన్న సమస్యలను తొలగించండి. విజయరావు గారు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి బ్రదర్. ఎన్నో ఇరుకుల్లో, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు ఆయన అని బాధపడుతూ ఉన్నాడు. 2024లో తన జీవితానికి గొప్ప ఆశీర్వాదకరం దయచేయండి నా ప్రభా. ఈ విధంగా మా ప్రియులు ప్రార్థన చెల్లి షారా కుటుంబం, తమ్ముడు శాంసన్ కుటుంబం కొరకు ప్రార్థన చేసినాం. సైమన్పేట అన్న కుటుంబాన్ని ఆదరించండి. తెరిషా గారు నా ప్రభా జ్ఞాపకం చేసుకునండి నాయన. నాయన తన కడుపులో ఉన్న నాయన బాధ, నొప్పి నాయన ఎంతగానో ఉంటుండగా జ్ఞాపకం చేసుకునండి నాయన. తను ప్రే చేయమని కోరుతున్నారు ప్రభా నాయన. ఏమి తిన్నా కానీ నాయన బాధ ఉంది
స్వస్థపరచండి. నేను శాంతకుమార్ గారి కొరకై పాలు మారుమనసు కొరకు ప్రార్థన చేసిన తన కుమారుడు ప్రభువా సహాయం చేయండి. ఈ విధంగా పావని కుటుంబం కొరకై నేను వారి యొక్క బాబాయ్ గారు దుర్గాప్రసాద్ గారి కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నా. మీరు ఆదరించి బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ మా ప్రియులందరినీ కూడా నీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ మీరు చేసిన గొప్ప సహాయాల కొరకై ఏం చెల్లించిన రుణస్థులని ఒప్పుకొనొచ్చు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఆయన అనేకులకు ఆరోగ్యం మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.